ఏంటి నాగబాబు గారు రోజా గారు చలికాలం అయిపోయింది ఆయన వణుకుతున్నా అంటే అనుకుంటున్నారా? ఇది ఆవనుకుడు కాదండి, మా ఆయన వస్తున్నాడు, మా ఆయన కోసం వస్తున్నాడు. వాడు మామూలు వాడు కాదండి, వాడు తెడ్డమంటే ఎడ్డమంటాడు, ఎడ్డమంటే తెడ్డమంటాడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవంటాడు. ఆయన అదో టైప్ అండి, హిట్లర్ అండి. అంటే అమలాపురం అంటాడు, ఈ అంటే ఇచ్చాపురం అంటాడు. అమ్మా సౌండ్ వస్తుంది, నాన్న వస్తున్నట్టున్నారే. అంతా నా ఇష్టం, పచారులు పుట్టగోచితో పచారు చేస్తా నా ఇష్టం. నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఆ పాట వేసింది మీకోసం కాదు, నా కోసం. నా ఇష్టం వచ్చినట్టు అన్ని జరగాలని ఆ పాట నేను వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా డాన్స్ చేయాలని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో మిమ్మల్ని అదేంటండి పైన పోషన్ అతను కాల్చేశారు? నేను కాల్చలేదు, వాడే నా బుల్లెట్ గడ్డొచ్చాడు. అదేంటండి ఊర్లో ఉన్న చివరి కోడిని కాల్చేశారు? నా టైం ప్రకారం ఆ కోడి 2 సెకండ్లు ఆలస్యంగా కూసింది. పంచువాలిటీ పంచువాలిటీ, ప్రాణం పోయినా పర్వాలేదు, హిట్లర్ పంచువాలిటీకి ప్రాణాలు ఇస్తాడు. సంవత్సరం నుంచి మీరు పంచువాలిటీ తప్పారు కాబట్టి మీ ఇద్దరి చేత నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలి. ఏమన్నా రోజా గారు, నా బాబు ఏమన్నా అర్థమైందా మీకు? ఆడికే అర్థం కాదు, మనకేం అర్థం అవుతుంది? భయమే. ఏంటో ఇదంతా భయమే. అవునండి. వెరీ గుడ్, ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. తెక్కరేగిందంటే కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నారు? నాన్నారు నాకు బొమ్మ ఏం తేలేదా నాన్నారు? తీసుకొచ్చాను. ఏంటి నాన్నారు? ఏంటండి వడ్డాడు మెడలో వేస్తున్నారు, చాలా బాగుంది. ఇది నువ్వు అనుకున్నట్టుగా నాది వడ్డానమో, ఇది ఆట బొమ్మ కాదురా. ఏంటండి? ఇది బెల్ట్ బాంబ్. చెప్పిన పని 2 సెకండ్లు లేట్ అయినా సరే అవి పేలిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలండి? వెళ్ళి టిఫిన్ చేసుకురావాలి. సరే అండి, తీసుకొస్తాను. ఎంతసేపట్లో చేస్తావు? హాఫ్ అన్ అవర్ లో తీసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? అదేలా సాధ్యం అండి? సాధ్యం అవుతుంది. ఎలాగంటే ఏంటండి ఇది? 1 సెకండ్ లేట్ అయినా సరే ఆ బెల్ట్ బాంబ్ పేలిపోతుంది. నేను ఊర్లో లేని సంవత్సరం రోజులు నువ్వు బాగా చదువుకున్నావా? బాగా చదివానన్నారు. అన్ని చదువుకున్నావా? అన్ని చదివానన్నారు. ఎక్కాలు వచ్చా? 1 ఎక్కం దాకా వచ్చినా అన్నారు. 1 ఎక్కం దాకా? ఇది చెప్పరా. స్టాప్ ఇట్. ముందు నువ్వు కుర్చీ ఎక్కి చెప్పాలి. ఇప్పుడు చెప్పదు. 1 ఎక్కం చెప్పు. ఒక్కొక్కటి, ఒక 2 ఒక 3 అన్నారు. అయ్యో అయ్యో అయ్యో, హలో ఒక కొడుకండి, పాపం అండి, పంచవాటి కోసం అలా చంపేస్తారండి, తప్పు కదండి ఇది. ఒక్క కొడుకైనా సరే 1 ఎక్కం చెప్పాల్సింది. వాడు 1 ఎక్కం చెప్పలేదంటే అందరూ సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది? హిట్లర్ కొడుక్కి 1 ఎక్కం కూడా రాలేదే. ఇదిగో అన్నారు. ఏం చేయమంటారండి ఇప్పుడు? బిర్యానీ చేసుకొస్తావా? చేసుకొస్తానండి. ఎంతసేపట్లో 20 నిమిషాలు చేసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? 10 నిమిషాలా? ఎలా సాధ్యం అండి? ఏమండి బిర్యానీ అండి ఇప్పుడు ఎలా రెడీ అయింది? దీనివల్ల అండి. రేయ్ ఇలాదా ఏంటమ్ముతున్నావు?
తీసుకొని పోతే నాకు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి వేస్తున్నాను నాకు, ప్లీజ్ అండి. అందుకే అలా పిచ్చి లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావాల్సిన అయ్యో అలా కాదండి మీరు అన్నది. రొమాన్స్ అంటే అది కాదు, పిచ్చి మొహమా. బాగుందా? ఇంకా బాగుంది. నువ్వు స్కూల్కి వెళ్ళవు. మరోసారి తాడు రెండో ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ముద్దు పెట్టు. ముద్దు పెట్టమంటే ఎవరన్నా మూతితో పెడతారు, ముక్కుతో పెట్టరే. అర్థమైంది, కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పాను. ఏమండి నాకు వంట రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకుని తీసుకురండి. అలాగే చేసేస్తాను. కాఫీ కావాలి కదా? కాఫీ కూడా కావాలి. ఓకే నాయనారు నీకేం కావాలి నాన్న? బూస్ట్. వీడేమన్నాడో తెలుసండి? ఎంత పెద్ద పోటుగాడైనా సరే పెళ్లికి ముందే హిట్లరు, పెళ్లి అయ్యాక బట్లర్ అని చెప్పాడు. నీకు పెళ్లి అవుద్దురా చూద్దిగా. ఇప్పుడు ఈ ముకుందా పాటనా? ఇదిగో చేతిలో బ్యాట్ ఉంది, బాడీలో హీట్ ఉంది. స్టార్ట్ ద బీట్. హాయ్ బామ్మా. హాయ్. హలో, నా పేరు రాంబాయమ్మ. ఏజ్ 90, స్పీడ్ 290, వెర్షన్ 5.0. ఈ రోజు పరుగులు దంచేస్తా ఇక్కడ. చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇవాళ ఐపీఎల్ సంబరాలు జరుగుతున్నాయండి. వృద్ధ క్రీడాకారిణి రాంబాయమ్మ గారితో మనం ఉన్నాం. ఇప్పుడు బ్యాట్ తో బాగా బ్యాటింగ్ చేస్తావా? చిన్నప్పుడు గూటి పిల్ల బాగా ఆడేదాన్ని. ఇక్కడ కొడితే పిల్ల బీహార్ లో పడింది. పిచ్ ఎలా చూసావా? పిచ్ ని ఇక్కడ ఉంది పిచ్చి ముందు నష్టపోయేవా? పిచ్చి చూస్తే పిచ్చెక్కిపోతుంది, బయట ఎండ దంచేస్తుంది. ఉడియాలు ఆరేసుకుంటే అరగంటలో ఆరిపోతాయి. మిగతా ఆటగాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? నువ్వెవరా ఇక్కడ? ఎంపైర్. ఎంపైరా అంటే మధ్యలో ఉండి ఆడతాను అనమాట. అందరూ ఆడితో మధ్యలో ఎందుకు నిలబెట్టావు? స్తంభంలా. మీరు ఆడేదానికి రన్స్ అవుట్ నేనే ఇవ్వాలి అంటున్నా. వినబల్లా. మీరు ఆడేదానికి రన్స్ అవుట్ నేనే ఇవ్వాలి. పెళ్ళయిందా? అవలేదు. జాగ్రత్త. ఏ బాల్ తగిలితే అసలు పెళ్ళి అవుతావు, బాల్ తగిలితే అసలు పెళ్ళి అవుతావు. సరే ఇలా ఆడండి. ఎవరితో ఆడాలి? వీటితో ఆడాలి. అక్కడ దంచున్నావేట్రా, ఇక్కడికి రా. ఖాళీ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినప్పుడల్లా పరిగెట్టుకొచ్చాకు. దీంతో మొహం పగల కొడతావేదా? If Ambrose was playing wickets with a mate. చేవులు ఉన్నారా? కాస్త చూసుకోండి ఇక్కడ. ఫస్ట్ బాల్ రెడీ. ఆగరా. చచ్చినాడా? ముసలిదాన్ని కాస్త చూసుకుని నెమ్మదిగా వేయి. ఓకే సరిగి. రెడీ ఫస్ట్ బాల్. Down the track. Good connection from Matthew Hayden, and that has gone for 6 runs. ఏమండి చేతులు ఎందుకు ఎత్తారు? 6 కొట్టిందిగా. బాల్ ఎక్కడ ఉంటే 6 ఎక్కడ కొట్టిద్దండి? నువ్వు పైకి ఎందుకు చూసావు? నేను పైకి చూస్తే చేతులు ఎత్తావని అలా చూసా. ఇది 6 కాదు, క్యాన్సిల్ క్యాన్సిల్. చంపేస్తావేదా? ఏ? నువ్వు చేతులు ఎత్తావుగా, 6 రన్స్ వచ్చినట్టే. రెడీ సారీ సెకండ్ బాల్. ఆగరావు రే. కొట్టదు ఒక్కటి కూడా ఈరోజు. ఎవరు తాలూకా? మేమా మీ వాళ్ళమే. మా నాన్న పేరు వేప చెట్టు వెంకట్రావు. వేప చెట్టు వెంకట్రావు. అంటే మీరు ఎంతమంది? 12 మంది. మా నాన్న అర్థమైంది, ఏం చేస్తుంటాడు? ఏం మాట్లాడుకున్నారు మీరు? ఇక్కడ పర్సనల్ మాట్లాడుకోకూడదమ్మా, ప్రొఫెషనల్ ఉండాలి. నువ్వు వెళ్ళరా. నువ్వు ఇలా రా. నేను పర్సనల్ మాట్లాడలేదురా, ప్రొఫెషనలే. వాడి చిన్న బిస్కెట్ వేసా, ఇప్పుడు బంతి ఎలా వేస్తాడో చూడు. సరే రెడీ రెడీ. మెల్లిగా మెల్లిగా.
Down the track. Good connection from Matthew Hayden. And ఎందుకు ఇచ్చారు? 4 కొట్టిందిగా. ఎక్కడ కొట్టింది? అటు చూసింది, ఇటు ఎసిరింది. చేతి తీసేసావు నువ్వు. బాలు అక్కడికి వెళ్ళిందిగా, కొడితే వెళ్ళిందా విసిరితే వెళ్ళిందా అనవసరం. నువ్వు 4 ఇచ్చావుగా. 4 చాలదు. నేను తీసుకున్నా. చంపేస్తావా? సారీ. మొహం పగల కొట్టేస్తా. వెళ్ళ నానండి. మా ఆయన ఇంతవరకు నన్ను చూసి చేతులు చాపలేదు. నువ్వు ఇలా చేస్తే వచ్చి ఒళ్ళో పడిపోయి అది వైడ్ సిగ్నల్ ఇచ్చాను ఎలాగని. నాకు సిగ్నల్ ఇచ్చావేమో అనుకున్నా. అప్పప్ప ఎల్లెళ్ళు. వచ్చి తొడ మీద కూర్చోవాలా? తొడ తీసేస్తాను వేధవా. లెగ్ బాయ్ చెప్తున్నాను మరి. ఇలా అన్నావేమిటి? కాలు తీసేస్తా. చెంబుతో కాస్త అల్లగా మజ్జిగ తింటే. మజ్జిగలే ఉన్న ఓన్లీ వాటరే. కాస్త అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. Go back. Oh, I can't understand. Hey, I'm telling you, go back. No, I can't understand that much bottom milk yet. No. Go back. No, I want to take back on that. Go. You go back. Ready. LBW. LBW అవుట్. కాళ్ళకి తగిలితే అవుట్. అంటే నువ్వు ఆట చోట్లే ముసలాన్ని కాళ్ళు చూస్తూ కూర్చున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా? అది కాదమ్మా. కామంతో కళ్ళు మూసుకుపోయా. ఆట చూడరా, చీరకు తగిలి వెళ్ళింది. కాళ్ళకి కాదు. నాట్ అవుట్ భయ్యా, నాట్ అవుట్. ఏంటి సార్ ఇది? జాగ్రత్తగా ఆడు. పరిగెత్తి చచ్చిపోయేలా ఉన్నావు. ఈ బాల్ కి 50 రన్లు ఇచ్చేసారులే. 50 ఇచ్చావుగా. బంతి తీసుకోరా. మొత్తం స్కోర్ ఎంత? 150. అంటే మేము గెలిచినట్టేగా. గెలిచినట్టే. స్టార్ట్ ద బీట్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. అంతకంటే ఎక్కువ దొరికేస్తాడు. మై డియర్ క్లాస్మేట్స్, మందు వేస్తే మత్తు వస్తుంది, తర్వాత మస్తు కవిత వస్తుంది. ఇంకో మ్యాటర్ చెప్పనా? నోటికి దాహం వేస్తే వాటర్, మనసుకి దాహం వేస్తే క్వార్టర్. అది మ్యాటర్. సూపర్. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపర్. వెళ్ళిపోండి. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం అండి. బాబు గారు జబర్దస్త్కి రూలర్, మేడం గారు జబర్దస్త్కి గ్లామర్. అనసూయ బాగా హ్యూమర్, ఆవిడ వైపు తిప్పండి కూలర్, లేకపోతే వెళ్ళిపోద్ది కలర్. జబర్దస్తి మీ ముగ్గురు, సర్లేరు మీకెవరు, నా మాట కాదనేది ఎవరు? ఎడిటరు. బాబు ఎడిటర్ గారు మీకు నమస్కారం అండి. బాబు మా స్కిట్ లో ఉండేదే 2 నవ్వులు, అందులో ఒకటి మీరు నరికైతే మేము నవ్వులు పాలైపోతామండి. ఎవడది సార్? ఎంత వేసావరా? కొలత చూసుకుని వేయడానికి ఇదేమన్నా కాకరకాయ చూసాడండి. బీరకాయ చూసు. ఎంత అంతా లేదండి, దొరికినంత వేసేయడమే. అందుకే నా చేతికి దొరికావరా? రోడ్డు మీద తాగి ఇష్టం వచ్చినట్టు చిందులు ఎత్తావా? సార్ చిన్న బ్యాలెన్స్ ఉండిపోయింది సార్. బ్యాలెన్స్ అంటే మందు కాదండి బాబు, మాట. అయితే మాట్లాడు. ఏం చెప్పాను? చెవి మీద కొట్టు మర్చిపోయాను. బాబు గారు, ఈ లోకల్లో ప్రతి మనిషికి ఇష్టమైన 2 ఉంటాయి సార్. నెంబర్ 1 పైకం, నెంబర్ 2 మైకం. పైకం అనసూయకి ఇష్టం, మైకం నాకు ఇష్టం. వెళ్దాం సార్.
సార్ ఏంట్రా నాకు మొత్తం దిగిపోయింది సార్, వెళ్ళిపోతాను సార్. నేను డ్యూటీ దిగలేదు కదరా. కొంచెం దిగండి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. జోకులు లాఠీ చూసావా? టేకా సార్? కాదు, మేకు దిగిపోద్ది లోపలికి. ఏమనుకున్నావు? పదరా ఏరా ముందే తెలుసా నీకు? పడుంటుందని పలకరించాను సార్ సరదాగా, ఎవడో నాకు తెలీదు. చూడడానికి మీరు చాలా పెద్ద మనిషిలో ఉన్నారు సార్. పట్టుకుని ఎలా తీసుకొచ్చారు ఇక్కడ నాకు తెలియక అడుగుతాను. ఏం చేయలేదండి. పర్లేదు సార్, రికమెండ్ చేసి మిమ్మల్ని పైకి పంపించేద్దాం అనుకున్నాను సార్. మీ బాగా తెలుసానా? తెలుసు సార్. ఏమవుతాడు? ఎస్ఐ గారు అవుతారు సార్. ఏం చేశారు? బ్యాంక్ దోపిడీ అండి? లేదండి. బ్యాంక్ దోపిడీ చేశారా? బ్యాంకు దోపిడీ చేశారా? చంపేస్తానేమనుకున్నావు? అయ్యి ఉండదు, అలా కాదు సార్. ఏదో ఒకటి చేయకపోతే ఇక్కడ బుక్ చేస్తున్నావు. ఏదో ఒకటి చేయకుండా ఇక్కడ తీసుకురారు కదా అని చెప్పి మేము అలా అడిగాం. నేనేం చేయలేదు. ఏం మర్డర్ ఏమైనా చేస్తుంటా? మాట్లాడుతున్నారో నువ్వు? నేను డౌట్ తెప్పిస్తానండి. అంటే మర్డర్ చేశారా మీరు? మర్డర్ చేశాడా? ఎన్ని మర్డర్లు చేసావు? ఎక్కడెక్కడ చేసావు? ఎవరెవరు చేసావు? అమ్మా మొత్తం పెంట చేస్తున్నావు కదరా. అలా కాదు సార్, ఏదో ఒకటి చేస్తుంటారు కదా. బ్యాంక్ దొంగతనం అలాగే చేయలేదు, మర్డర్ బాగా కుట్టేసినట్టున్నారు కదండి. అవునండి. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇక్కడ కొద్ది పెయిన్ గా ఉన్నాయి సార్. అంటే పెద్దగా అలవాట్లేదు మనిషి. ఎక్కడ నొప్పి పెడతా? ఇక్కడేనండి. అవును. అక్కడ కూడానా? రండి, కాళ్ళు నొప్పి పెట్టేస్తానండి. తీసుకొచ్చి ఇక్కడ మోకాల మీద కూర్చోబెట్టేదారు. కుర్చీ ఏదో ఒకటి వేయించాలి కదండి. కుర్చీ కావాలరా? అని నాకు కాదండి, ఈయన గురించి ఈయన అడిగాడు సార్. తీసి మంటతో మనసు మీద పడుకోబెడతావు. నువ్వు లోపల నువ్వు లోపల పదరా. మీరు వెళ్ళేటప్పుడు లాఠీ తీసుకెళ్లారు ఏది సార్? ఆయన అడుగు. ఇచ్చేయండి సార్, బాగోదు. గురుగారు తలనొప్పి పెడుతుందండి. కొద్దిగా లైట్ గా టీ ఏమన్నా ఏమొద్దండి. అడగొచ్చండి, పౌరులుగా మనకు హక్కు. వద్దని చెప్తున్నాను కదా. మొగ మాట పడతాను పెట్టారు. ఏంటి ఒకసారి ఆగండి. ఆయనకి తలనొప్పి పెడుతుందట నాకు కొద్దిగా టీ. చాలా మంచి వాళ్ళండి, మాకు తెలిసి అర్థం చేసుకుంటారు. ఏండి తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మనోళ్ళే. బాగుందా సార్? కొద్దిగా వేడి తగ్గిందండి. ఏంటి అడిగారు కదని ఎలా పడితే అలా ఇచ్చేస్తాడు. మీరు చల్లగా తాగుతారేమో, ఎవడు పడతాడు చల్లగా తాగుతారు ఎలా అనుకుంటారు సార్ మీరు? టీ చల్లగా ఉందంట, ఎలా తాగమంటారు మీరు? వేడిగానే ఉంది కదా సార్, చల్లగా ఉందని చెప్తారు మీరు. ఎస్ఐ గారు ఏమ్మా? రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. ఇగో దీని మీద ఒక కేసు రాసి ఇచ్చేసేమ్మా. పద లోపలికి. ఇప్పుడే వస్తాను, రాస్తూ ఉండమ్మా. ఏంటి రాత్రి మీ ఇంట్లో దొంగతనం జరిగిందండి? అవును సార్. దొంగడు కొంగరాలు చూస్తూ ఉంటదండి. ఏండి ఎన్ని గంటలు జరిగింది దొంగతనం? రాత్రి 12 ఆ టైంలో జరిగింది. 12 గంటలు మీరు ఎక్కడున్నారు? నిజమేలండి, దొంగడు నిజం ఎందుకు చెప్తాడు? ఏమా రాసావా? రాశాను సార్. నేను అందించిన అన్ని నీళ్ళ జుట్టు. ఎట్లాగన్నా వాడినే పట్టుకోండి సార్. పట్టుకుంటానమ్మా. వెళ్ళొస్తాను సార్. ఏండి ఆవిడ ఎలాగొన్నారు? బాగానే ఉన్నారు. ఏది రావు సార్ విజిలే? నేనండి. చూసావరా? ఇప్పుడు నువ్వేరా? ఇలా కాదు యు ఫర్గెట్ లాఠీస్. ఓ ఐ లవ్ యూ రా. వాడి సంగతి చెప్పి మళ్ళీ వస్తా. అయ్యో ఏండే మా సార్ ఒక ఆయన రింగ్ రింగ్ చుట్టూ లోపలికి వెళ్ళాడు చూసారండి? కొద్దిగా గ్లామరస్ ఉంటాండి. ఐ లవ్ నా వల్ల గ్లామర్ అంతా దొబ్బిందా? ఏం మాట్లాడతారండి మీరు? ఇప్పుడు చెప్తారు మీరు. ఏమండి చూస్తా పెద్ద మనిషిలా. నువ్వు నన్ను గెలక్కు సైలెంట్ లేకపోతే
ఇప్పుడు సార్ లెవెల్ అయిపోయింది గ్లామర్. హలో ఇట్రా. ఇప్పుడే ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ కేసులో నిన్ను అరెస్ట్ చేశాం కదా. నువ్వు కాదంటే గుద్దింది వాళ్ళే, తాగేసి వచ్చి నీకు గుద్దారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళరా ఇంటికి వెళ్ళరా. సార్ సరిగ్గా అడిగారండి, అలా కరెక్ట్గా చూసారా? ఈయన కూడా తీసుకెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళిపోండి. అలా కాదు వచ్చారా కాళ్ళు తీసేస్తా. పదరా. బులమ్మ బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ. సాధారణంగా మంచి రొమాంటిక్ సాకి వీడు డాన్స్ చేయకుండా ఫైట్ చేస్తున్నాడేంటి, తెంగరోడేమో అని మీరు అనుకోవచ్చు కాదా. నేను ఫైట్ మాస్టర్ మేడం. ఎలాంటి రొమాంటిక్ సాంగ్ వచ్చినా సరే నేను ఫైట్ చేస్తుంటాను. తింటున్నా ఫైట్ చేస్తాను, పడుకున్నా ఫైట్ చేస్తాను, ఆఖరికి స్నానం చేసినా కూడా ఫైట్ చేస్తూనే ఉంటాను. ఐఎమ్ ఫైట్ మాస్టర్. సినిమాలకి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేస్తుంటాను. నా పేరు పీటర్ పెయిన్స్. హలో డైరెక్టర్ గారు, నమస్కారం అండి. రేపటికి రేపు ఫైట్ కంపోజ్ చేయాలంటే ఓకే సార్, కంపోజ్ చేస్తాను డైరెక్టర్ గారు. సడన్గా ఇలా ఫోన్లు వస్తుంటాయి బాబు గారు, అప్పటికప్పుడు ఫైట్ కంపోజ్ చేయాలంటే కష్టం. ఇప్పుడు సాధారణంగా ఫైట్ మాస్టర్ అందరూ ఫైట్లు కంపోజ్ చేయడం కోసం విదేశాలకు వెళ్తుంటారు. నేను అలా టైం వేస్ట్ చేసుకోనండి, ఇంట్లోనే కంపోజ్ చేస్తుంటాను. తప్పదు కదా, ఇప్పుడు కంపోజ్ చేయాలి. ఏమండి కాఫీ ఎలా ఉంది? చండాలంగా ఉంది. మరి ఎందుకు తాగారు? నువ్వు బాగులేవు, నీతో కాపురం చేయట్లే. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతా, నీకెందుకే? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నువ్వు కూడా నచ్చలేదు, మార్చుకోమంటావా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఏదైనా కొడతావా నువ్వు? కొడతావా అని అడుగుతున్నా. కూడా ఆడదాని అయితే కొట్టాయి. నువ్వు కొడతా చెప్తున్నా. ఏంటే కొడతా చెప్తున్నా. దమ్మున్నదాని అయితే చెప్తున్నా. షార్ట్ నెంబర్ 1. మొగుడినే కొడతావా? నువ్వు నన్ను ఒకసారి ఏమనంటే కొడతానే ఉంటా. దమ్ముంటే కొట్టవే. నీ లక్క అదిరా. షార్ట్ నెంబర్ 2. నా కాఫీ బాగాలేదన్నా, నా అందరిని ఏమనన్నా చంపేస్తా చెప్తున్నా. అంటానే ఏం చేస్తావే? ప్రతిదానికి చెయ్యాలి. అదిరిపోయింది, చంపేస్తా. కొట్టింది కానీ బాబు గారు ఫైట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్టెప్ ఎవ్రీ స్టెప్ రాసుకుని రేపు ఇలాగే షూటింగ్ లో చేస్తే బాబు గారు ఇదంతా నేను క్రియేటివిటీ లేక కాదండి, టైం లేక. లొకేషన్కి వెళ్ళాలి, వస్తా. ఫైట్ మాస్టర్ గారు ఇంకా రాలేదండి. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఫైట్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? బాబు గారు మనం ఫైట్ చాలా బాగా కంపోజ్ చేస్తున్నాం అండి. అదిరిపోద్దు. ముందు మీరు ఏం చేయాలంటే కెమెరా పెట్టమ్మా. ఇలా పెడతారు కదా, అది షార్ట్ 1 అండి. షార్ట్ 1 అయిపోయి ఇలా పట్టుకుని గుండ్రంగా తిప్పుతారు ఇలాగా. ఒక్కటే షాట్ అని తొయ్యాలండి, అయిపోద్ది బాబు. నైస్ షాట్. చేద్దాం. వాట్ హ్యాపెండ్ సార్? అంటే నేను అంతా కష్టపడి కంపోజ్ చేసాం కదా బాబు గారు, కొద్దిగా కష్టాలు ఎక్కువ అన్నమాట. సో ఫైట్ మాస్టర్లు నేర్చుకుంటారు అనమాట. స్టార్ట్ చేద్దాం. రెడీ సార్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఇప్పుడు గిబ్బా గుండ్లు మీద చేస్తూ అదిరిపోయింది బాబు గారు. ఫైటింగ్ మొత్తం అదిరిపోయిందండి, కంపోజ్ చేసి సూపర్ గా చేశారు. రేపు షాట్లు అదిరిపోవాలండి. ఓకే వస్తాను సార్. నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుందాం సార్. నెక్స్ట్ ఫైట్ ఏముంటుందో నెక్స్ట్ షెడ్యూల్ కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ లోపుని నిప్పులు కూడా తగ్గుతాయి. చెన్నగా ఇంటికి వచ్చారంటే ఇలాగా షెడ్యూల్ రేపటికి పెట్టాము సార్. రేపే పెట్టారా? అవును సార్. నిన్నే కదండి అయింది. ఏమనుకోకండి సార్. అంటే రేపు సీన్ ఏంటంటే హీరోయిన్ ని
విలన్ ఏడిపిస్తారు సార్. హీరోయిన్ విలన్ ఏడిపిస్తా. అక్కడికి హీరో వచ్చి గట్టి కొట్టేస్తారు సార్. గట్టిగా కొట్టేస్తా. నేను చూసుకుంటాను కదా. చెత్త కొట్టండి అంతే. చెత్త కొట్టేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. నా ప్రాణం పోయినా పర్లేదు, కంపోజ్ చేస్తాను. ఏమే బయటికి రా. ఏంటి రష్మి గారు బాగున్నారా? నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మీకు. రాత్రిపూట చందమామ ఆకాశంలో తిరుగుతున్నప్పుడు దయచేసి మీరు భూమి మీద తిరగకండి. ఎందుకు? చందమామ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటది. నాకంటే అందంగా ఉన్న వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారేంటి అబ్బా కుళ్ళుకుంటదండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే అమృతం తాగినట్టుంటారు తెలుసా? మరి నన్ను చూస్తుంటే ఆవుదం తాగినట్టుంటావు. ఏంటి పరాయార్థంతో మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే నా ఇష్టం, నువ్వెవరితో అడగడానికి. నువ్వు నాతోనే మాట్లాడాలి, పరాయార్థంతో మాట్లాడకూడదు. ఎల్లవే డబ్బా మొహం దానా ఇలా ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? నేను ఎవరన్నా తెలుసా? ఎవరు? స్టంట్ మాస్టర్. అయితే పీటర్ పేన్. అమ్మాయిలతో మాట్లాడితే చంపేస్తా. బాబు ఏలెత్తి ఇలాగ కొట్టాలనిపిస్తుందా? చంపేస్తా. ఎగరేసి కొట్టాలనిపిస్తుందా? కొడతా. అంత పుడింగివా? కొడతా. కొడతా. షాట్ నెంబర్ 1. పరాయార్థంతో మాట్లాడేవనుకో కెమెరామెన్ కెమెరా పెట్టు. ఓకే సార్, టైం అయిపోతుంది ఈ రోజు. అసలే హీరో గారు కలర్ తీయండి సార్, కలర్ లో కలిసిపోయింది సార్. ఫైట్ మార్క్ వచ్చేసారు సార్. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. రైట్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. బాబు గారు చాలా బాగుంటుందండి ఫైట్. ఓకే ఓకే అక్కడే ఉండండి. మనం కెమెరా ఆన్ చేయండి. రామ్మ మీరు ఎలా కొట్టాలంటే విలన్ గారిని ఫస్ట్ షాట్ అండి కొట్టి అని తొయ్యాలండి అంతే బాబు. ఆ తర్వాత కింద పడిపోయాక కాలు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతాను. తర్వాత నేను సీజీలో చేసుకుంటాను బాబు గారు. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. చాలు చాలు కట్. చాలా బాగుందండి. సూపర్ సార్. సార్ రేపు క్లైమాక్స్. అదేంటండి నిన్న షెడ్యూల్ అన్నారు, మళ్ళీ ఈ రోజు పెట్టేశారు. అప్పుడే మీరు క్లైమాక్స్ అంటే ఎలాగండి? అంటే హీరో గారు ఫారెన్ వెళ్ళిపోవాలి సార్. ఓకే బాగా కంపోజ్ చేయండి సార్. తప్పకుండా కొట్టేయాలి అంతే. అలాగే. ఒక సినిమాకి ఫైటింగ్లు ఒప్పుకున్నాక చాలా కష్టంగా ఉంటాయి బాబు గారు. తప్పదు, ప్రాణాలకి తెగించి చెయ్యాల్సి వస్తుంది. కానీ వెంటనే షెడ్యూల్స్, వెంటనే క్లైమాక్స్ అంటే కొంచెం కష్టమే. ప్రాణాల మీదకి వస్తుంది మేడం. ఏంటి పిలిచిన వెంటనే రావా నువ్వు? ఏంటి సిగరెట్ తాగుతావా? మొగ మీద చూస్తున్నావేంట్రా? పోనీ చెవిలో ఊదమంటావా? తాగుతున్నావు నువ్వు? ఏంటే కొడతనే ఉంటే కొడుదుగల్లే ఆగు. ఆయన ఇలా వరలక్ష్మి రథం బతికిపోయావు, లేకపోతే చంపేసేవాడిని. వరలక్ష్మి రథం ఉందంటే రేపు క్లైమాక్స్ పెట్టుకున్నానే. ఇప్పుడు క్లైమాక్స్ అయిపోవాలంటే చాలా కష్టం. మీ తాత పెద్ద పీత అంట కదా మీ ఊర్లో. ఏవండి మా తాతయ్య గురించి ఏమన్నా మాట్లాడారనుకో తొక్క తీసేస్తా ముందే చెప్తున్నా. మీ తాతయ్య ఏమన్నా ఆకాశం మించి పడ్డా? మా తాతయ్య గురించి మాట్లాడద్దు. ఆడి గురించి ఎప్పుడైనా లేవే, ఆడి పొలాల్లో అమ్మాయిలు నడిపిస్తుంటే స్తంభం చేసి కొట్టారు. మా తాతయ్య ఏమనొద్దు. ఏం కొడతావా? దా కొట్టు కొట్టు. మీ తాత పెద్ద అదిరిపోయింది. ఇంకొకసారి మా తాతయ్యని ఏమన్నావో చంపేస్తా. 4 రోజులు ఏకదాటిగా కుట్టింది. ఇంత దెబ్బలు తింటే గానీ క్లైమాక్స్ పూర్తి అవదండి. ఫస్ట్ ఏమో ఎగిరి వెనక నుంచి ఒక కిక్కు కొట్టింది. ఆ తర్వాత ఏమో చేతులు రెండు వెనక్కి ఇరిచి కొట్టింది. కాలుతో తన్నింది. కాలుతో తన్నింది మేడం. బాగా ఫాలో అవుతున్నారు. ఇక షూటింగ్కి వెళ్ళాలి. ఏంటో ఎవరైనా పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు, నేను పెయిన్ కిల్లర్స్ కొట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోవాలంతే. రెడ్డి గారు నమస్కారం సార్. క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? 4 days ప్లాన్ చేశాను, ఇరగొట్టేయాలి అంతే. ఇరగొట్టి ఆల్రెడీ ఇరిగిపోయిందిలేండి. ఏంటి సార్? అంటే కంపోజింగ్ చాలా బాగుంటుంది బాబు గారు. విలన్ గారు మీరు రండి. ఈయన ఫస్ట్ షాట్ అండి మీరు ఇలా పెట్టి ఇలాగని ఇలా కొడతారండి. ఆయన వెనక్కి పడిపోతారు కదండి. అప్పుడు ఈ చేతులు రెండు ఇలా వెనక్కి ఇచ్చేస్తారండి. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు కుట్టేయండి. రెడీ యాక్షన్. కట్. అదిరిపోయిందండి. బాబా
సూపర్ సార్, చాలా బాగా క్రియేట్ చేశారు సార్. మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నాకు సర్ప్రైజా? అవును సార్. ఏంటి డైరెక్టర్ గారు అది? మీకు బెస్ట్ ఫైటర్ గా అవార్డు వచ్చింది సార్. నమ్మలేకపోతున్నాను బాబు గారు. కంగ్రాట్స్ సార్. నిజానికి ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు, మా ఆవిడికి. కరెక్ట్ గా చెప్పారు. అంటే అది ప్రతి మగవాడి విజయం వెనకాతల ఒక ఆడది ఉంటుంది అన్నారు కదా, అలాగా 360 degrees లోను మా ఆవిడే ఉంటుంది నాకు. 365 degrees. అందుకే ఈ అవార్డు ఆవిడికే ఇవ్వాలి. హలో, హాలీవుడ్ సినిమాకా ఫైట్ కంపోజ్ చేయాలా? వచ్చేస్తాను మా ఆవిడికి అవార్డు ఇచ్చేసి